హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో మనం యూనికాన్ బైక్ గురించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాము. లైక్ యూనికాన్ బైక్ను ఫైనాన్స్లో తీసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది, బైక్ తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, స్పేర్ పార్ట్ కాస్ట్ ఎలా ఉంటుంది, క్లియర్ కట్ ఈ వీడియోలో మీకు చెప్తాను. మీరు ఎవరైనా యూనికాన్ బైక్ తీసుకుందాం అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా యూనికాన్ బైక్ను బై చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటే వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు. ఇంకా లేట్ చేయను, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ ప్రైజింగ్ గురించి డిస్కస్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,45,000 వరకు ఉంటే తెలంగాణలో 1,47,000 వరకు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది ఆన్లైన్ ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. ఆన్ రోడ్ ప్రైస్కి ఆఫ్లైన్కి ఆన్లైన్కి తేడా అనేది ఉంటుంది, ఇది గమనించండి. యూనికాన్ బైక్కి మంచి సేల్స్ అనేవి ఉంటాయి కాబట్టి డిమాండింగ్ బట్టి ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని షోరూమ్స్లో 1,42,000కి 1,43,000కి సేల్ చేస్తే ఇంకొన్ని షోరూమ్స్లో 1,48,000 కూడా సేల్ చేస్తూ ఉంటారు. లొకేషన్ బై లొకేషన్, షోరూమ్ బై షోరూమ్ ప్రైస్ అనేది వ్యారీ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ ఏంటంటే జస్ట్ మీకు ఒక రిఫరెన్స్ కోసం చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఫైనాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. మీరు ఎవరన్నా ఫైనాన్స్లో వెహికల్ తీసుకుందాం అనుకుంటే మీ సిబిల్ అనేది బాగుండాలి. మీ సిబిల్ స్కోర్ ఎంత బాగుంటే అంత తక్కువ డౌన్ పేమెంట్ కట్టి మీరు వెహికల్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఈఎంఐని క్యాలిక్యులేషన్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ ప్రైస్ 1,45,000 వరకు ఉంది. మీ సిబిల్ బాగుంది కాబట్టి ఒక 30,000 డౌన్ పేమెంట్ మీరు పే చేశారు. రిమైనింగ్ లోన్ అమౌంట్ ఎంత ఉంటుందంటే 1,15,000 వరకు ఉంటుంది. ఈ 1,15,000 అమౌంట్ అనేది మీరు ప్రైవేట్ ఫైనాన్స్లో ఫైనాన్స్ చేయించినా, బ్యాంక్ ఫైనాన్స్ చేయించినా ఎక్స్ట్రాగా మీ దగ్గర ప్రాసెసింగ్ ఫీజు, హ్యాండ్లింగ్ ఫీజు, నోటింగ్ అని చెప్పి ఎక్స్ట్రాగా అమౌంట్ ఛార్జ్ చేస్తారు. కొంతమంది 3,500, 4,000, 5,000, 6,000 ఇలా ఫైనాన్సర్ని బట్టి ప్రాసెసింగ్ ఫీజు అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలానే ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, బ్యాంక్ ఫైనాన్స్ బెటరా, ప్రైవేట్ ఫైనాన్స్ బెటరా అని. నేను మాత్రం మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే బ్యాంక్ ఫైనాన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు బ్యాంక్ ఫైనాన్స్ అనేది అవైలబిలిటీలో లేకపోతే ఈ ప్రైవేట్ ఫైనాన్స్లోనే బెస్ట్ ఏదో ఉందో ఎంక్వైరీ చేసి దాంట్లో మీరు వెహికల్ తీసుకోవడానికి ట్రై చేయండి, బెటర్ అది. నెక్స్ట్ ఈ 1,15,000 లోన్ అమౌంట్కి ROI రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యావరేజ్గా ఒక 12% అనుకుంటే, టెన్యూర్ వచ్చేసి 48 మంత్స్ వరకు మీరు పెట్టుకుంటే ఎవ్రీ మంత్ 3,466 రూపీస్ ఈఎంఐ అనేది మీరు పే చేయాలి. అదే మీరు 36 మంత్స్ టెన్యూర్ పెట్టుకుంటే ఎవ్రీ మంత్ 4,246 రూపీస్ పే చేయాలి. 24 మంత్స్ పెట్టుకుంటే 5,807 రూపీస్, 12 మంత్స్ పెట్టుకుంటే 10,490 రూపీస్. ఈ విధంగా ఈఎంఐ అనేది ఉంటుందన్నమాట ఎవ్రీ మంత్. అలానే ఇప్పుడు మనం టోటల్ అమౌంట్ చెక్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 48 మంత్స్లో వెహికల్ అనేది బై చేశారు. ఈఎంఐ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 1,96,368 రూపీస్ అవుతుంది. దీనికి మనం స్టార్టింగ్లో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందని చెప్పాను కదా, యావరేజ్గా ఒక 4,000 అనుకుంటే 2 lakhs అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు డౌన్ పేమెంట్ అనేది ఎంత తక్కువ కట్టుకొని టెన్యూర్ అనేది అంత ఎక్కువ పెట్టుకుంటే అంత ఎక్కువ అమౌంట్ అనేది మీకు పెరిగిపోతుంది. అదే మీరు ఆన్ రోడ్ ప్రైస్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ డౌన్ పేమెంట్ కింద కట్టారనుకోండి, టెన్యూర్ తక్కువ వస్తుంది. అప్పుడు మీకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది, టెన్యూర్ కూడా తగ్గుతుంది కాబట్టి మీకు బైక్ కాస్ట్ కూడా తగ్గుతుంది. సో నేను మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే డౌన్ పేమెంట్ అనేది ఎక్కువ పే చేయడానికి ట్రై చేయండి. అలానే ఇక్కడ ఉన్న ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ మీరు టైంకి ఈఎంఐ కనుక పే చేయకపోతే మీకు ఫైన్స్ కూడా వేస్తారు, లైక్ ఓడీస్ అంటారు వాటిని. అవి కూడా మీ దగ్గరే వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఉంటుంది ఫైనాన్స్ అనేది. ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి, 36 మంత్స్కి, 24 మంత్స్కి, 12 మంత్స్కి అని చెప్పి టోటల్గా ఈఎంఐలో బైక్ తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుందని చెప్పి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన మెయింటెనెన్స్. బైక్ కొన్న తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది కదా, దాని గురించి కూడా తెలుసుకుందాము. యూనికాన్ బైక్ అనేది యావరేజ్గా ఒక 50 కిలోమీటర్స్ మైలేజ్ ఇవ్వగలదు. మీరు డైలీ ఒక 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారనుకోండి అప్ అండ్ డౌన్, డైలీ మీరు ఒక 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే 30 × 109 అరౌండ్ మీకు 1 మంత్కి పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 3,270 రూపీస్ ఉంటుంది. ఇంకా ఎక్కువ మీరు ట్రావెల్ చేస్తే పెట్రోల్ కాస్ట్ కూడా పెరుగుతుంది. అలానే మీరు యూనికాన్ బైక్ను కొన్నప్పుడు 3 ఫ్రీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. ఫస్ట్ సర్వీస్ అనేది 500 కిలోమీటర్స్కి అలా ఉంటుంది, పెద్దగా కాస్ట్ ఉండదు అనమాట. ఇంజిన్ అనేది మనం కొనుక్కుంటామంటే ఒక 500 to 600 అవుతుంది. సెకండ్ సర్వీస్ కూడా పెద్ద ఖర్చు ఉండదు. థర్డ్ సర్వీస్కి ఏంటంటే ఏమైనా పార్ట్స్ అనేవి రీప్లేస్ చేయాల్సి వస్తే అరౌండ్ ఒక 1,000 అలా అవుతుంది అంతే. 3 ఫ్రీ సర్వీసెస్ తర్వాత పెయిడ్ సర్వీస్ అనేది ఉంటుంది. పెయిడ్ సర్వీస్ ఏంటంటే మీ బైక్ చేసిన వర్క్ని బట్టి అమౌంట్ అనేది షోరూమ్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఫ్రీ సర్వీస్లో ఏంటంటే మీ దగ్గర అమౌంట్ అయితే ఛార్జ్ చేయరు, ఫ్రీగానే వర్క్ చేసి పెడతారు. ఈ ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ అనేది మీరు బై చేయాలి. అదే పెయిడ్ సర్వీస్లో మీరు స్పేర్ పార్ట్స్ బై చేయాలి, ప్లస్ షోరూమ్ వాళ్ళు మీకు వర్క్ చేసి పెట్టినందుకు కూడా మీ దగ్గర అమౌంట్ అనేది తీసుకుంటారు. ఇది పెయిడ్ సర్వీస్ గురించి. నెక్స్ట్ యూనికాన్ బైక్ ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ వచ్చేసి 1 లీటర్ ఉంటుంది. ఎవ్రీ 2,500 కిలోమీటర్స్కి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి. ఇంజిన్ ఆయిల్ గ్రేడ్ వచ్చేసి 10W30 ఉంటుంది.
క్యాస్ట్రాలో మీరు బై చేయాలంటే 1 లీటర్ 10W30 450 రూపీస్ వరకు ఉంటుంది. మోటిల్ని యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు షోరూమ్ ఆయిల్ వాడతానంటే అది మీ ఇష్టం. నేను మాత్రం క్యాస్ట్రాల్ అయితే బాగానే ఉంటుంది, అదైతే యూస్ చేయవచ్చు. ఎవ్రీ 2500 కిలోమీటర్స్కి ఇంజిన్ అనేది చేంజ్ చేసుకోండి. షోరూమ్ వాళ్ళు ఏం చెప్తారంటే 5000 తిరగండి 6000 తిరగండి అని చెప్తారు. అలా తిరగొద్దు, మీ బైక్ ఇంజిన్ లైఫ్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఎవ్రీ 2500 కిలోమీటర్స్కి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకుంటే ఇంజిన్ అనేది 1 లక్ష కిలోమీటర్స్ తిరిగినా సరే ఆశ్చర్యం కాదు. 2500 కిలోమీటర్స్కి ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఇంజిన్ లైఫ్ కూడా చాలా ఎక్కువ కాలం వస్తుంది అనమాట. అలానే కొంతమంది ఏం చేస్తారంటే 20W40లు 20W50లు ఇలాంటి ఇంజిన్ ఆయిల్ అనేది వాడుతూ ఉంటారు. యూనికాన్ బైక్ ఇంజిన్కి 10W30 ఆయిల్ అనేది సరిపోతుంది. అసలు ఇంజిన్ ఆయిల్ మనం ఇంజిన్ లోపల ఎందుకు వాడతామంటే లూబ్రికేషన్ కోసం. ఇంజిన్కి తగ్గట్టు లూబ్రికేషన్ కావాలి. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఇంజిన్కి ఒక విధమైన లూబ్రికేషన్ ఉంటుంది, నాన్ పర్ఫార్మెన్స్ ఇంజిన్కి ఒక విధమైన లూబ్రికేషన్ ఉంటుందన్నమాట. యూనికాన్ బైక్లో మీరు 10W30 గ్రేడ్ ఇంజిన్ ఆయిల్ వాడితే లూబ్రికేషన్ అనేది పర్ఫెక్ట్గా జరిగి ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, పెద్దగా హీట్ కూడా అవ్వదు. కొంతమంది ఏంటంటే 20W50 ఆయిల్ అయితే వాడుతూ ఉంటారనమాట. అలాంటి హెవీ గ్రేడ్ ఇంజిన్ ఆయిల్ వాడితే ఏమవుతుందంటే ఇంజిన్ లోపల ఉన్న మెటల్ కాంపోనెంట్స్కి లూబ్రికేషన్ అనేది మ్యాచ్ అవ్వక ఇంజిన్ అనేది ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది. ఇది గమనించండి. ఇంజిన్కి తగ్గట్టు గ్రేడ్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. 2500 కిలోమీటర్స్కి ఇంజిన్ ఆయిల్ మార్చండి, ఒకవేళ తప్పితే బిలో 3000. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన స్పేర్ పార్ట్స్ కాస్ట్ గురించి డిస్కస్ చేద్దాము. బైక్ మనం కొన్ని ఒక 1 year 2 years వాడే కొద్దీ రన్నింగ్ స్పేర్ పార్ట్స్ అనేవి పోతూ ఉంటాయి. మనం వాటిని కొత్త దాంతో రీప్లేస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను కేవలం రన్నింగ్ స్పేర్ పార్ట్స్ ఐటమ్స్ కాస్టే చెప్తాను. టైర్స్ మీరు చేంజ్ చేయాల్సి వస్తే 4500 రూపీస్ వరకు కాస్ట్ అవుతుంది. చైన్ స్పాకెట్స్ చేంజ్ చేయాల్సి వస్తే 1250 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయాలంటే 436 రూపీస్. బ్యాక్ సైడ్ బ్రేక్ షూస్ చేంజ్ చేయాలంటే 300. ఫ్రంట్ ఆయిల్ సీల్స్ చేంజ్ చేయాలంటే బోత్ 500. స్టంప్ ఒకటి మార్చాలంటే 1400. బ్యాటరీ చేంజ్ చేయాలంటే 1400. 4 కపుల్ కోన్ సెట్ అంటారు కదా, దాన్ని మీరు చేంజ్ చేయాలంటే 350 రూపీస్. క్లచ్ ప్లేట్స్ చేంజ్ చేయాలంటే 1600. కేబుల్స్ లాంటివి పోతే చేంజ్ చేయాలంటే 360. ఓవరాల్గా నేను చెప్తున్నాను. అలానే సిగ్నల్ లైట్స్ లాంటివి పోతే ఒక 150 రూపీస్ అలా ఉంటాయి అన్నమాట. తక్కువ కాస్ట్ బల్బే కాబట్టి. ఇంకా ఫ్రంట్ ఫెండర్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ వరకు ఉంటుంది. ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేయాలంటే 330 రూపీస్ వరకు ఉంటుంది. ఒకవేళ మీ బైక్లో ఫ్యూల్ పంప్ అనేది పోతే 3500 రూపీస్ వరకు కాస్ట్ ఉంటుంది. ఫ్యూల్ ఇంజెక్టర్ పోతే 1500 వరకు కాస్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ మోనోషాకు, ఈసీయూ, హెడ్లైట్, కన్సోల్ ఇలాంటి పెద్ద ఐటమ్స్ పోతే వీటి కాస్ట్ అనేది వేలల్లో ఉంటుందన్నమాట. 4000, 3000, 5000 ఇలా ఉంటాయి. నెక్స్ట్ మీకు చెప్పే కదా, ఎవ్రీ 2500 కిలోమీటర్స్కి ఒకసారి బైక్ ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ చేస్తూ ఉండండి. అలానే ఇంకొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ ఎప్పుడు చేంజ్ చేయాలని. మీరు మట్ రోడ్స్ లాంటి వాటిలో ఎక్కువగా తిరుగుతూ ఉంటే ఎయిర్ ఫిల్టర్ అనేది త్వరగా డ్యామేజ్ అవుతుంది. అదే మట్ రోడ్ లాంటివి కాకుండా నార్మల్ వాటిలో తిరిగితే అంత త్వరగా డ్యామేజ్ అవ్వదు. ఒకసారి మీ బైక్ ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసి కండిషన్ చూడండి, మీకు అర్థమైపోతుంది. మరీ పాడైపోతుంది అనుకుంటే ఎవ్రీ 2 సర్వీసెస్కి ఒకసారి చేంజ్ చేయించండి. లేదు అంతలా పాడవట్లేదు అనుకుంటే ఎవ్రీ 3 సర్వీసెస్ తర్వాత చేంజ్ చేయించండి. అలానే ఎవ్రీ 20,000 కిలోమీటర్స్కి స్పార్క్ ప్లగ్ కానీ ఈ థ్రాటల్ కేబుల్స్, క్లచ్ కేబుల్ ఇలాంటి వాటిని చేంజ్ చేయించండి. ఇంకా ఎవ్రీ 20,000 కిలోమీటర్స్ తర్వాత ఈ బ్రేక్ ప్యాడ్స్, బ్రేక్ షూస్ కండిషన్ అనేది చూడండి. పాడైపోతే మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. అలానే ఎవ్రీ 15,000 కిలోమీటర్స్కి ఒకసారి థ్రాటల్ బాడీని క్లీన్ చేయించండి. థ్రాటల్ రెస్పాన్స్ అనేది బాగుంటూ ఉంటుంది. అలానే ఎవ్రీ 6,000 కిలోమీటర్స్కి ఒకసారి పెట్రోల్ ఫిల్టర్ని కూడా చేంజ్ చేపిస్తూ ఉండండి. ఈ మిస్సింగ్, జర్కింగ్ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. అలానే ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ బైక్ ట్యాంక్లో ఖచ్చితంగా 2 లీటర్స్ పెట్రోల్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఒక సెన్సార్ పోయిందనుకోండి, ఒకదానికి ఒకటి లింక్ ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీ బైక్లో మీరు 2 లీటర్స్ పెట్రోల్ మెయింటైన్ చేయకపోతే ఎఫ్ఐ మీద ప్రెజర్ పడి ఎఫ్ఐ అనేది పోతుందన్నమాట. కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ బైక్లో 2 లీటర్స్ పెట్రోల్ కొట్టించి ఇంకా మర్చిపోండి. ఆ పైన పెట్రోల్ కొట్టించుకుంటూ దాన్ని వాడుకోండి. అప్పుడు ఇలాంటి సెన్సార్ ప్రాబ్లమ్స్ అనేవి అంత త్వరగా రావు. నెక్స్ట్ ఇంకొంతమంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే యూనికాన్ బైక్లో యూఎస్డి ఫోక్స్ ఇస్తే బాగుంటుంది, బ్యాక్ సైడ్ డిస్క్ ఇస్తే బాగుంటుంది, కలర్ఫుల్ టీఎఫ్టీ కన్సోల్ ఇస్తే బాగుంటుంది, ఈ విధంగా కామెంట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు చెప్పిన ఇవన్నీ ఇస్తే ఏంటంటే బైక్ ప్రైస్ అనేది పెరిగిపోతుంది. అలా బైక్ ప్రైస్ అనేది పెరిగితే యూనికాన్ ఎవరు కొనరు. యూనికాన్ బైక్కి సేల్స్ అనేవి ఎక్కువ ఉండటానికి రీజన్ ఏంటంటే బైక్ మెయింటెనెన్స్ అనేది మేనేజబుల్గా ఉంటుంది, ప్రైజింగ్ కూడా తక్కువలో ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలాంటి కాస్ట్లీ అప్డేట్స్ ఇస్తే ఏంటంటే బైక్ ప్రైస్ కూడా పెరిగిపోతుంది. నేను యూనికాన్ బైక్లో ఎలాంటి అప్డేట్స్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నానంటే ఫుల్లీ ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ ఇచ్చి, హజార్ లైట్స్ ఇచ్చి, ఫ్రంట్లో 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇస్తే చాలు, బైక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అదే యూఎస్డి ఫోక్స్, కలర్ఫుల్ కన్సోల్, డ్యూల్ ఛానల్ ఏబిఎస్, డ్యూల్ డిస్క్ ఇలాంటివి ఉంటే ఏంటంటే బైక్ కాస్ట్ అండ్ మెయింటెనెన్స్ అనేది పెరుగుతుంది. ఒకసారి బైక్ ప్రైస్ పెరిగిపోతే
అక్కడ కాంపిటీషన్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అందుకే హోండా కంపెనీ అలాంటి మేజర్ అప్డేట్స్ ఈ బైక్లో ఇవ్వదు. సో ఓవరాల్గా యూనికార్న్ 160 బైక్ ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ 160cc సెగ్మెంట్లో మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ బైక్ లుక్స్ చూడడానికి బాగుంటాయి, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ బాగుంటుంది, సర్వీస్ రీచ్ కూడా బాగుంటుంది. ఈజీగా బయట మెకానిక్స్ కూడా యూనికార్న్ని రిపేర్ చేయగలరు. మంచి ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. స్పేర్ పార్ట్స్ అనేవి ఒకవేళ మీకు షోరూంలో దొరకపోయినా బయట కూడా ఈజీగా దొరుకుతూ ఉంటాయి. అలానే ఈ బైక్లో ఫ్యామిలీ కంఫర్ట్ చాలా బాగుంటుంది, సింగిల్ సీట్ ఉంటుంది కాబట్టి మంచిగా మీరు ఫ్యామిలీతో రైడ్ చేసుకోవచ్చు. సోలో రైడింగ్ కూడా బాగుంటుంది. మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కూడా ఇచ్చారనమాట. వాటర్ క్యాన్స్ లాంటి పెద్ద ఐటమ్స్ కూడా మీరు క్యారీ చేయొచ్చు, ఇది ఒక ప్లస్ పాయింటే. క్లోజ్డ్ చైన్ ఉంటుంది, సెంటర్ స్టాండ్ కూడా ఉంటుంది ఈ బైక్లో. అలానే వెహికల్ లుక్స్ కూడా రియాలిటీలో చూడడానికి చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ బ్లాక్ కలర్లో బైక్ అనేది చాలా బాగుంటుంది. అలానే బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ కూడా ఉంటుందన్నమాట. సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. అలానే మైలేజ్ కూడా ఈజీగా 50 వస్తుంది. మేనేజబుల్ మెయింటెనెన్స్ ఉంటుందన్నమాట బైక్లో. ఇంకా ఫ్రంట్లో ఎల్ఈడి హెడ్ లైట్, టైప్ సి ఛార్జింగ్ సాకెట్, ఫుల్లీ డిజిటల్ కన్సోల్, ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఈ వెహికల్కి. అలానే ఈ బైక్లో ఉన్న ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే కిక్ స్టార్ట్ కూడా ఉంటుంది, ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. 162.7cc 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఈ బైక్లో ఉంటుంది. 13 bhp పవర్, 14 Nm టార్క్ను ప్రొడ్యూస్ చేయగలదు. ఈజీగా బైక్ అనేది 100 స్పీడ్ని రీచ్ అవుతూ ఉంటుంది. బాగుంటుంది మనం డైలీ కాంపిటింగ్ చేసుకోవడానికి, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి బైక్ అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను యూనికార్న్ బైక్ గురించి. చాలా టాపిక్స్ మీతో మాట్లాడాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.